ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి కూడా ఈ రోజున వీలైనంత వరకు మేము వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి అయితే, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి, సమయం అన్నీ కూడా మీకు అనుకూలతలను చూపించినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి, ఆయన యొక్క నామాలు మొదలైనవి చేయడం, అది కూడా అనుకూలత అనేది కొన్ని సందర్భాల్లో లేదు అనుకున్నట్లయితే కనీసం శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం, అది కూడా ఉదయం 5 to 6 మధ్య, సాయంత్రం 6 to 7 మధ్య జపించడం బట్టి అది ఎక్కువ మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక వీలైనంత వరకు దత్తాత్రేయుడికి సంబంధించినవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలకి ఈ రోజున ఇది చేసుకోవడం బట్టి, దీనికన్నా కూడా మీరు మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా ఏది చేసినా మనకు కావాల్సింది శ్రద్ధ, భక్తి, సరైన ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్తే ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేయడం బట్టి మానసిక స్థిమితం, స్థిరత్వంతో పాటుగా ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. కనుక అప్పుడు ప్రశాంతమైన మనసుతో మనం ఏ పని చేయడానికైనా ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.